హలో బ్యూటిఫుల్ పీపుల్, నేను మీ భవానీ తేజ. వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ మీ. ఈరోజు మన వీడియోలో హై ఫైబర్తో పాటు హార్ట్కి ఎంతో మేలు చేసే బ్రోకలీ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం రండి. కర్రీ ప్రిపరేషన్లోకి వెళ్లే ముందు మనం ఈ బ్రోకలీని ఎలా కట్ చేయాలో చూసేద్దాం. చాలా మందికి బ్రోకలీ ఎలా కట్ చేయాలో తెలిసే ఉంటుంది. ఈ వీడియో క్లిప్ తెలియని వాళ్ళ కోసం. మనం ఎప్పుడైనా బ్రోకలీని ఇలా మొదల నుంచి ఈ బ్రాంచెస్ లాగా ఉంటాయి కదా, వాటిని ఫస్ట్ కట్ చేసుకోవాలి. తర్వాత మధ్యలో మిగిలిపోయిన ఈ పార్ట్ని పైన చెక్కేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచేయండి. చాలా మంది ఈ మధ్యలో మిగిలిన భాగాన్ని పడేస్తారండి. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం వాడుకోవచ్చు. తర్వాత మనం ఇలా బ్రాంచెస్లో కట్ చేసుకున్నాం కదా, వాటిని ఇంకాస్త చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా మనం మొదల నుంచి కాకుండా పైనుంచి కట్ చేసామనుకోండి, పైన అంతా వేస్టేజ్ అయిపోతుంది. సో ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. నేను ఇవి కట్ చేయడానికి ముందే స్టవ్ మీద హాట్ వాటర్ పెట్టి బాగా మరగనిచ్చాను. ఇప్పుడు ఆ హాట్ వాటర్లో మనం కట్ చేసి పెట్టుకున్న బ్రోకలీ ముక్కలు మొత్తం వేసేయాలి. మనం ఇలా హాట్ వాటర్లో వేయడం వల్ల బ్రోకలీ పీసెస్ మొత్తం మెత్తగైపోతాయి. అంటే హాఫ్ కుక్ అయినట్టే. అలాగే ఇందులో ఉన్న పురుగు ఏమన్నా ఉంటే అది కూడా పోతుంది. ఇప్పుడు ఇందులోనే మనం హాఫ్ స్పూన్ వరకు పసుపుని, అలాగే 1 స్పూన్ వరకు ఉప్పును కూడా వేసుకోవాలి. ఒకసారి మంచిగా పైకి కిందకి కలుపుకొని మూత పెట్టేసి ఈ గిన్నెని పక్కన ఉంచేయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో 3 బౌల్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అవి కాస్త చిటపట అన్నాక అందులోనే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 మీడియం సైజ్ ఆనియన్ని వేసుకోవాలి. ఒకసారి గరిటెతో బాగా కలుపుకున్నాక ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. మనం వేసుకున్న ఆనియన్స్ ఏమీ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి. అవి సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఆనియన్స్ కాస్త సాఫ్ట్గా అవ్వడానికి టైం పడుతుంది కదా, ఈలోపు మనం వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్న బ్రోకలీ పీసెస్ని ఇలా స్టెయినర్తో వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్నాక ఆ స్టెయినర్తో పాటు అలానే ఆ గిన్నెని పక్కన ఉంచేయండి. ఇప్పుడు మనం ఒకసారి ఆనియన్స్ని చూద్దాం. సో ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులో మనం హాఫ్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. ఒకసారి మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు మనం ఇందులో వడకట్టి పెట్టుకున్న బ్రోకలీ ఉంది కదా, అది ఇందులో వేసుకోవాలి. ఈ బ్రోకలీ చాలా ఫాస్ట్గా ఉడుకుతుందండి, ఎక్కువ టైం ఏం పట్టదు. అలాగే బ్రోకలీని ఓవర్ కుక్ చేసినా కూడా అంత టేస్ట్ ఉండదు. మనం ముందే వేడి నీళ్ళల్లో వేసాం కాబట్టి బ్రోకలీ సాఫ్ట్గా అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఇంకొక 15 నిమిషాల వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈలోపు మనం మిక్సీ జార్లో 3 స్పూన్ల వరకు పుట్నాలను తీసుకుందాం. బ్రోకలీ కర్రీలో పుట్నాలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇది స్కిప్ చేయకుండా చూసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ వరకు ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టుగా తీసుకోండి. తక్కువ అనిపిస్తే చివర్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ కారం, 7 వెల్లుల్లిపాయలు నేను ఇక్కడ పొట్టుతోనే తీసుకున్నానండి. అదే ఇలాగే మనం కారపొడిలో వేస్తాం కదా, మీరు ఎలా తీసుకున్నా పర్లేదు. 1 స్పూన్ కొబ్బరి పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, ఇవన్నీ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచేయండి. ఇప్పుడు మనం ఒకసారి బ్రోకలీ ఫ్రై అయిందో లేదో చెక్ చేసుకుందాం. ఈ 15 మినిట్స్ నేను అలా మూత పెట్టి వదిలేలేదండి. మధ్యలో ఒక 2 సార్లు అడుగు అంటకుండా చూసుకున్నాను. ఒక బ్రోకలీ పీస్ తీసుకొని ఇలా ప్రెస్ చేసి చూడండి, ఈజీగా బ్రేక్ అయిపోతే ఓకే. ఇప్పుడు మనం పొడి వేసుకోవచ్చు. బ్రేక్ అవ్వలేదు అంటే ఒక 5-10 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పుట్నాల పొడి ఉంది కదా, అది ఇందులో వేసేస్తున్నాను. పుట్నాల పొడి మొత్తం ఇందులో వేసుకున్నాక అంతా కలిసేలా ఒకసారి మంచిగా కలుపుకోండి. ఇలా కలుపుతూ ఒక 10 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకున్నారంటే బ్రోకలీ కర్రీ రెడీ అయిపోతుంది. కావాలనుకుంటే చివర్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా టేస్టీ అండ్ ఈజీ బ్రోకలీ కర్రీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత సింపుల్ అండ్ క్విక్గా అయిపోయిందో. ఈ కర్రీ రైస్, చపాతీలోకి చాలా బాగుంటుంది. అలాగే సాంబార్, రసంలో సైడ్ డిష్గా కూడా వాడుకోవచ్చు. చూసారు కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కుక్ విత్ మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.